హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రావణి వ్లాగ్స్. గైస్, మనకి సూపర్ మార్కెట్లో కస్టర్డ్ పౌడర్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో అలాగా నేను ఈసారి క్యారమిల్ పుడ్డింగ్ ట్రై చేద్దామని తీసుకొని వచ్చాను. సో ఒక్క ప్యాకెట్కి మనం 1/2 లీటర్ ఆఫ్ మిల్క్ని బాయిల్ చేసుకోవాలి. అలాగ ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ప్యాకెట్ని ఓపెన్ చేసుకొని దాని లోపల మనకి క్యారమిల్ ప్యాకెట్ చిన్న ప్యాకెట్ ఉంటుంది, ఆ సపరేట్ చేసుకొని ఆ పౌడర్ని ఎటువంటి ఉండలు లేకుండా మనం పాలల్లో కానీ నీళ్ళల్లో కానీ మిక్స్ చేసుకొని మనం బాయిల్ చేసుకున్న పాలల్లో ఉంది కదా ఈ మిశ్రమాన్ని మనం దాంట్లో పోసుకొని ఒక 2 to 3 మినిట్స్ కలపెట్టుకుందాం అనమాట. అంటే ఎటువంటి ఉండలు లేకుండా కలపెట్టుకోవాలి. తర్వాత మీకు ఈ స్టేజ్లో చక్కెర కావాలంటే కొంచెం చక్కెర యాడ్ చేసుకోండి. మీకు కొంచెం కావాలి అంటే, నాకైతే సరిపోయింది, ఏం అవసరం లేదు అనిపించింది. తర్వాత మనం ఇది ఉడకబెట్టుకున్న తర్వాత ఒక 2 to 3 మినిట్స్ దెన్ స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం సేపు పక్కన పెట్టుకుందాం కూల్ అవ్వడానికి. సో మీన్ వైల్ మనం ఒక గిన్నెలోకి క్యారమిల్ పోసుకొని ఫుల్గా అప్లై చేసుకుందాం. ఏ ఏ గిన్నె అయితే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ గిన్నెకి మనం క్యారమిల్ సపరేట్గా ప్యాకెట్ వచ్చిద్ది. అవన్నీ దాన్ని మనం ఆ గిన్నెలోకి పోసుకొని ఇది చల్లారిపోయిన తర్వాత పాలు మనం ఈ పాలని మనం ఆ గిన్నెలో పోసుకుందాం. దెన్ పోసేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 2 to 3 అవర్స్ రిఫ్రిజిరేట్ చేసుకోండి. సో దానికి మనకి మంచి కన్సిస్టెన్సీగా వస్తుంది. దెన్ మనం దాన్ని అన్మోల్డింగ్ చేసుకోవాలి. బట్ నాకైతే కొంచెం అన్మోల్డింగ్ కష్టం అనిపించింది గాయస్. బట్ టేస్ట్ మటుకు హిట్. మీరు ఖచ్చితంగా ట్రై చేయొచ్చు ఈ రెసిపీని. అండ్ దెన్ చూసారా ఎంత స్ట్రగుల్ అయ్యానో అన్మోల్డింగ్ చేసుకునేకి. బట్ చూడ్డానికి ఆర్డుగా ఉంది, బట్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది గాయస్.